మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అత్యధిక లాభాలు ఇచ్చే లాభభావంలో గ్రహాలు అంటే అన్ని గ్రహాలు 9 గ్రహాలు ఇచ్చే ఫలితాలు. లాభభావం అంటే జన్మజాతక చక్రంలో లగ్నం నుంచి 11వ భావం, అట్లాగే కాలపురుషుని చక్రంలో కుంభరాశి 11వ రాశి అవుతుంది. దీన్ని రూల్ చేసేది శని భగవానుడు. ముఖ్యంగా ఎవరైతే సంపాదన మంచి మార్గంలో చేస్తారో శని భగవానుడు రూల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ చాలా మంచి సంపాదన ఇస్తారు. అట్లాగే ఇచ్చిన దాన్ని నిలబెడతారు ఆయన. అట్లాగే మంచి బుద్ధి, వివేకం అన్నీ కలిగి ఉంటారు. సక్రమమైన సంపాదన వల్ల వస్తుంది ఇదంతా. లాభభావానికి కారకుడు గురుగ్రహం. మరి ఈ లాభభావం మనకేంటి ఇస్తుంది? మనకన్నా పెద్దవారు, తోబుట్టువులు, అన్నలు, అక్కలు, అట్లాగే ప్రాఫిట్స్, మన డిజైర్స్, అట్లాగే మనకున్న ఫ్రెండ్స్, మరి ఇవన్నీ కూడా లాభభావం ఇస్తుంది. మరి ఈ లాభభావం లో నైసర్గిక పాపగ్రహాలు గాని ఉన్నట్లయితే ఆ దశలో వస్తే మంచిది. అదే ఇందాక చెప్పుకున్నట్టు మంచి సప్రవంతంతో కూడిన ధన సంపాదన అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది. మంచి ఫలితాలు కూడా ఉంటాయి దానివల్ల. ఇంకా ఇక్కడ చెప్పేది ఏంటంటే లాభభావంలో అన్ని గ్రహాలు ఇచ్చే ఫలితాలు తెలుసుకుందాం అనుకున్నాం. రవి గ్రహం ఉన్నారనుకోండి, మీరు పూజలు చేయించుకున్నప్పుడు వినండి, ఏకాదశ స్థిత గ్రహ ఫలితాలు ఇమ్మని ఆ భగవంతుడిని కోరుకుంటారు. ఏకాదశంలో అంటే ఏకాదశంలో ఉన్న గ్రహం ఎలాంటి మంచి శుభ ఫలితాలు ఇస్తుందో అలాంటి శుభ ఫలితం ఈ గ్రహం కూడా ఇవ్వాలి, ఉన్న గ్రహాలు ఇస్తాయి. ఇవన్నీ కూడా దానికి అర్థం. మరి రవి గ్రహం ఉంటే హై ర్యాంకింగ్ జాబ్ ఉంటుంది వీళ్ళకి. అట్లాగే మంచి అథారిటీతో కూడా ఉంటారు. అట్లాగే రాజకీయ నాయకులుగా కూడా ఉంటారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారు. ఎందులో గవర్నమెంట్ తాలూకా దాంట్లో అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉంటారు. అక్కడే కూడా బుధగ్రహం ఉన్నారనుకోండి, మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, మంచి వాక్చాతుర్యం, ఇవన్నీ అంటే వాక్ అంటే ద్వితీయం తృతీయం వస్తుంది కదా లాభం అన్నారంటే, లాభంలో కూడా ఇస్తారు. ఎందుకు అంటే పంచమాన్ని చూస్తారు. మంచి తెలివితేటలు, మంచి జ్ఞానము, బుద్ధి, పూర్వపుణ్యం ఇవన్నీ ఉంటాయి. పంచమాన్ని చూస్తారు కాబట్టి మంచి క్రియేటివిటీ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు రవిగ్రహం అలాగే తండ్రి ద్వారా చాలా కలిసి వస్తుంది. ఆ రవిగ్రహం ఆ లాభస్థానం మిత్రరాశి అయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా చంద్రుడు ఉంటే ఏంటండి? చంద్రుడు అంటే తల్లి వల్ల లాభాలు ఉంటాయి. తల్లి ద్వారా అన్ని కలిసి వస్తాయి. ఎక్కువగా కెరియర్ లో ఫ్రీక్వెంట్ గా చేంజెస్ ఉంటూ ఉంటాయి. చంద్రుడు మాత్రం ఉంటాయి. ఒకే కెరియర్ మీద వీళ్ళు ఉండరు. చంద్రుడు లాభంలో ఉన్న వాళ్ళని చూడండి, కెరియర్ అనేది ఎక్కువ మార్పులు ఉంటాయి. అంటే ఒకటే కెరియర్ లో వీళ్ళు స్థిరంగా ఉండరు, కానీ మంచి ఫలితాలే ఉంటాయి. మరి అలాగే స్థిరమైన ఆదాయం కూడా ఉంటుంది. అలాగే ఈ చంద్రుడు ఉన్న వాళ్ళ లాభంలో సోషల్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది. మీరు గమనించింది, చంద్రుడు లాభంలో ఉంటే వీరికి సోషల్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది. వీరి చుట్టూ ఒక 10 మంది ఫ్రెండ్స్ చేరతారు. ఒక పార్టీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అట్లాగే వాళ్ళు ఉన్న ప్రదేశంలో కూడా 10 మందితో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. సోషల్ సర్కిల్ ఉంటుంది చంద్రుడు లాభంలో ఉన్న వాళ్ళకి. అలాగే పంచమాన్ని చూస్తారన్నాం కదా, మంచి క్రియేటివిటీ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇలాంటి వాళ్ళు గేమ్స్,
అంటే ఇప్పుడు చూడండి అంతా ఆన్లైన్ గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ అట్లాంటివన్నీ బాగా ఆడుతూ ఉంటారు కూడా. మరి ఇంకా కుజుడు ఉంటే అక్కలు అన్నల వల్ల లాభాలు ఉంటాయి వీళ్ళకి. అట్లాగే మంచి క్లవర్ గా ఉంటారు. అలాగే ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళా మంచి లాభాలు ఉంటాయి. అలాగే ఎలాంటి దాంట్లోనైనా మంచి కాంపిటేటివ్ రంగులైనా గెలుచుకుని రాగలరు. అట్లాగే మన ప్రత్యర్థుల మీద కూడా గెలుచుకుని రాగల సాహసాలు ఉంటాయి లాభస్థానంలో కుజుడు ఉంటే. ఇంకా బుధుడు ఇందాక చెప్పుకున్నాం కదా, షార్ప్ గా ఉంటారు, మంచి తెలివితేటలు ఉంటాయి, బిజినెస్ లో సక్సెస్ ఉంటుంది, దేన్నైనా మంచిగా ఆలోచించి దాన్ని చేస్తారు, అంత మంచి గణిత లెక్కలతో కూడినవి ఉంటాయి, కమ్యూనికేషన్ బాగా ఉంటుంది. అట్లాగే ఏ వర్క్ చేసినా మంచిగా ట్యాకిల్ చేయగలరు వీళ్ళు, ఎవరు బుధగ్రహం ఉన్నవాళ్ళు. మరి ఇంకా గురుగ్రహం ఉంటే, గురుడే కారకుడు కదండి లాభస్థానానికి, మంచి లక్తో కూడిన జీవితం ఉంటుంది. అలాగే సోషల్ సర్కిల్, ఫ్రెండ్షిప్ అవి కూడా ఎక్కువే ఉంటాయి. అట్లాగే మంచి ఇన్కమింగ్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్స్ లో కూడా వీళ్ళు ఉంటారు గురుగ్రహం ఉన్నట్లయితే. అట్లాగే మంచి అంటే 10 మందికి సలహాలు ఇచ్చే సలహాదారులుగా కూడా ఉంటారు, గురుగ్రహం కదా. ఇవన్నీ ఉంటాయి. ఇంకా శుక్రుడు ఉంటే చెప్పనే అవసరం లేదు, లగ్జరియస్ లైఫ్ ఉంటుంది. అట్లాగే వివాహం తర్వాత చాలా కలిసి వస్తుంది వీళ్ళకి. లాభంలో శుక్రుడు ఉన్నవాళ్ళు చేసుకుంటే వివాహం తర్వాత, లాభస్థానంలో శుక్రుడు ఉన్నారంటే మగపిల్లలకైతే తొందరగా పెళ్లి చేస్తే తొందరగా హై పొజిషన్ లోకి వెళ్ళిపోతారు. మంచి భార్యతో కూడా లాభాలు కలిసి వస్తాయి. అలాగే క్రియేటివిటీ ఉంటుంది, అన్ని మంచి గుణాలే ఉంటాయి. మరి అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో చూడదగ్గ సామాన్లు ఇవి అవి మంచి ఇవి అవి లగ్జరియస్ ఏవైనా చూడముచ్చటగా ఉంటాయి, వీనస్ లాభస్థానంలో ఉంటాయి. ఇంకా శుక్రుడు అయిపోయారు. ఇంకెవరున్నారు? శని భగవానుడు. శని భగవానుడు అంటే లాభస్థానంలో శని భగవాన్ అంటే మంచి ఫలితాలు ఇస్తారండి. గవర్నమెంట్ ద్వారా మనీ వస్తూ ఉంటుంది. అట్లాగే అక్వేరియస్ కదా, దీన్ని 11 స్థానం శని భగవాన్దే, కుంభరాశి. పొలిటికల్ సక్సెస్ ఉంటుంది వీళ్ళకి. అలాగే గవర్నమెంట్ ద్వారా అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు అయ్యి ఉంటారు. అలాగే శని భగవాను లాభస్థితి పొందినప్పుడు మీ జన్మ జాతక చక్రంలో ఆ గ్రహము ఏ భావానికి చెందిందైనా మంచి ఫలితాలే ఇస్తారు. మరి ఇంకా రాహు ఉంటే ఏంటి? రాహు ఉంటే ఇన్కమ్ అనేది హై ఇన్కమ్ ఉంటుంది. అట్లాగే ఫారెన్ ల్యాండ్స్ లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే స్పెక్యులేషన్స్, బిజినెస్ ఇవన్నీ కూడా కలిగి ఉంటారు రాహువు 11లో ఉంటాయి. మరి కుంభరాశిలో రాహు ప్రజెంట్ గోచారంలో కుంభరాశిలో రాహువే సంచారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ రాహు 11లో ఉంటాయి. ఇంకా కేతువు కూడా 11లో ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే ధనము అవన్నీ ఉంటాయి. అలాగే కేతువుకు సంబంధించినవి ఏవేమైతే ఉన్నాయో అవన్నీ, ఇక్కడ గురుడు కారకుడు కాబట్టి ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది కేతువు వల్ల. ఇంకా లాభంలో నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు 5వ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి పిల్లల విషయంలో అట్లాగే ప్రేమ వ్యవహారాల్లో
వీటిలన్నిటిలో ఛాలెంజెస్ వస్తాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం ఇవన్నీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు? లాభస్థానం నుండి నేరుగా పంచమాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి. ఆ గ్రహము కొంచెం మీకు జన్మలగ్నానికి శుభుడు కానప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాభస్థానంలో మ్యాల్ఫిక్స్ ఉంటాయి. ఇంకా జన్మ జాతక చక్రంలో ఎవరికైనా సరే లాభస్థానంలో ఒక గ్రహం అన్నా ఉండాలండి. ఉండినట్లయితే ఆ జాతకం మంచి ఫలితాలే ఉన్నట్టు చూసుకో. అసలు లాభస్థానం ఖాళీగా ఉంది, ఏ గ్రహం కూడా చూడట్లేదు, ఏ గ్రహం లేదు అన్నప్పుడు లాభస్థానానికి లాభాధిపతి ఎక్కడున్నారో అప్పుడు చూడాలి. లాభాధిపతి మీద గ్రహ దృష్టి ఉన్న, లాభాధిపతి మంచి స్థితిలో ఉన్న లాభస్థానం బాగున్నట్లు. లాభస్థానంలో గ్రహాలు ఇప్పుడు నైసర్గిక పాపగ్రహాలు, నైసర్గిక శుభగ్రహాలు, ఇలాగా ఆధిపత్య పాపగ్రహాలు, ఆధిపత్య శుభగ్రహాలు ఉంటాయి. ఆధిపత్య పాపగ్రహాలు ఉండి అవి నైసర్గిక పాపగ్రహాలు అయితే లాభస్థానంలో ఉన్న గ్రహం అది మరి ఆధిపత్య పాపగ్రహ దశలు మంచి ఫలితాలు ఇవ్వవు కదండి. అలాంటప్పుడు లాభస్థానంలో స్థితి ఉంటే ఆ గ్రహం మంచి ఫలితాలు ఇస్తుంది. అందువల్ల లాభస్థానంలో గ్రహం ఉంటే మంచిది అని మనకి ఋషులు అందించారు. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి కోరుకుంటూ నమస్తే.